హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే మిల్ మేకర్ ఫ్రై చేయబోతున్నానండి. మిల్ మేకర్ ఫ్రై చేసుకొని ఒక్కసారి తిన్నామంటే రెండోసారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇలా టేస్ట్ చేసిన తర్వాత చికెన్ మటన్ కూడా దీని ముందు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చికెన్ మటన్ తిని తిని అలవాటు అవుతుంది కదా. ఈ మిల్ మేకర్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎలాగైనా ప్రాసెస్ చూసేద్దారండి. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కప్పుడు మిల్ మేకర్ తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇవి నానేలోపు నేను ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసానండి. మిల్ మేకర్ ఇక్కడ నేను చిన్న సైజు తీసుకున్నాను కదా, ఇవన్నీ కూడా బాగా నానిపోయినాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మిల్ మేకర్లు అన్నింటినీ కూడా నీటిలోని బాగా పిండేసుకోవాలండి. మనకి మామూలు చల్ల నీళ్ళు వేసుకున్నామంటే ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది. హాట్ వాటర్ అనుకోండి, కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను మామూలు నీళ్ళే వాటర్ వేసేసుకున్నాను. ఇలాగే ఇవన్నీ కూడా నీటిలో పిండేసుకోవాలండి. పిండేసి ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే మిల్ మేకర్లు ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలండి. మనము కోడిగుడ్డు ఉక్కరికి ఎలాగైతే చేసుకుంటామో అలాగా నేనైతే ఇక్కడ నానబెట్టుకున్న మిల్ మేకర్ని చేతితో ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసేసుకున్నాను. చిన్న మిల్ మేకర్లు అయితే 2 ముక్కలు లేదా 4 ముక్కలు నాకు ఎలాగ తోచిందో అలా నేనైతే చేశాను. మీకు నచ్చినట్టయితే 2 ముక్కలు కూడా చేసుకోవచ్చు. మిక్సీలో చేసుకుంటే ఏమవుతుందంటే చికెన్కి ఏం అలాగ అయిపోతుంది. అలా కాకుండా నేను చేతితో ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసేసుకున్నానండి. ఇలాగనే రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కళాయి వేడెక్కిన తర్వాత ఇందులోనైతే ఒక గరిటెన్నర నూనె అయితే వేసుకున్నానండి. కొద్దిగా అంటే ఒక 4 స్పూన్ల నూనె లెక్క వేసుకుని నూనె ఎక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇక్కడైతే నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కూడా చాలా చిన్న సైజులో ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే చిన్న ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేశాను కదా, ఇవి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాం అనుకో, దీని తర్వాత మనము టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ మారినంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా చిన్న టమాటాలు వేసుకోవడం వల్ల గుజ్జు కూరలాగా వస్తుందండి. చాలా దగ్గరికి తిక్క గ్రేవీలకు కూడా వస్తుంది. ఈ టమాటాలు కూడా బాగా వేయించాలి. 1 నిమిషం పాటు గరిటెతో బాగా కలుపుకొని వేయించిన తర్వాత మనం మూత పెట్టుకున్నాం అంటే ఒక 3-4 నిమిషాలకి బాగా మెత్తగా అయిపోద్దండి. నేనైతే మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకున్నాను. స్టవ్ అనేది మనకి నూనె మీదకి తేలినంత వరకు కూడా మనం మూత పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు నేనైతే ఇందులో కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ టమాటా కూడా కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి నేను ఒక 3 నిమిషాలు అయితే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇక్కడ 3 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చూసారా, ఇక్కడ టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది. ప్లస్ మనకు ఆయిల్ అనేది కూడా మీదకి తేలింది కదా. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనము మిల్ మేకర్లు నానబెట్టుకొని ముక్కలు చేసి ఉంచుకున్నాం కదండి, వీటిలన్నింటినీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే వేసేసుకున్న మిల్ మేకర్లు అన్నింటి కూడా బాగా కలుపుకోవాలి కింద నుంచి మీద వరకు. మనం మంట అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి ఇక్కడ నుంచి, ఎందుకంటే మనకి ఇందులోని వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదు, అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది కనుక మనం ఫ్లేమ్ అనేది ఐలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలిపేసుకున్నాం అంటే త్వరగా కలిసిపోతుంది. ఇలాగైతే నేను 1 నిమిషం అంతా పాటు ఇలాగ కిందకి మీదకి బాగా టమాటా, ఉల్లిపాయ, మిల్ మేకర్ పట్టేటట్టుగా బాగా కలిపేశాను. ఇలా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే ఇక్కడ 1 చెంచాన్నర వరకు కారం వేసుకున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేసాను 1 చెంచా వరకు. అలాగే ఇందులో నేను కందిపొడి అయితే వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. పెసరపొడి కానీ కందిపొడి కానీ నేనైతే వేసుకుంటాను. వేయించుకొని పొడి కొట్టుకునేదండి కందిపొడి. ఇప్పుడు ఇందులోనైతే నేను కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయవసరం లేదండి. ఇలాగ మొత్తానికి కలిపి పెట్టేసి మనము బాగా కలిపిన తర్వాత ఈ పొడి, ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మూత పెట్టేసి ఇలాగ వదిలేసుకున్నారంటే మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది, చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడైతే మనకి మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఇక్కడ బాగా కలిపేసుకొని చూసారా మీరు, ఉల్లిపాయ టమాటా కూడా బాగా పట్టింది మిల్ మేకర్కి. ఇలా కలిపేసి పెట్టిన తర్వాత నేను ఇందులోనైతే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అయితే లెమన్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది.
తినేటప్పుడు ఏంటంటే పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ రసాన్ని అయితే పిండుకున్నాను. ఇలా లెమన్ రసం పిండుకొని కూడా బాగా కలిపేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు. చపాతీకి, రోటీకి, అన్నానికి, దేనికైనా, దోసకైనా, దేనికైనా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. వెறுం పిల్లలకైతే స్నాక్స్ మిల్ మేకర్ తినప్పుడు ఇలా కూడా చేసి స్పూన్ వేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తింటుంటారు. ఇక్కడైతే నేనైతే ఫోటో కోసమని ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క పెట్టి ఇలాగైతే మీకు చూపిస్తున్నాను. వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకొని కూడా స్పూన్ వేసుకొని ఉట్టినట్టునే తినేవచ్చండి, ఏ డిష్ లేకున్నా కూడా. అలాగే అన్నంతో తీసుకునేటప్పుడు మిల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని అన్నం రైస్ అనేది తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి కడుపు కూడా ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేదంతా కూడా కూర ఒక పక్క అయితే అన్నం ఒక పక్క తీసుకోమంటున్నారు. ముందు రోజులంతా కూర తక్కువ అన్నం ఎక్కువ తీసుకున్నారు కదా, అలా కాకుండా అన్నము కూర ఈవెన్గా తీసుకొని ఇక్కడైతే సాంబార్తో అయితే నేను సర్వ్ చేసేసాను. చాలా టేస్ట్ అంటే టేస్ట్గా వచ్చిందండి. దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడికైతే నేనైతే రెడీ చేసిన మిల్ మేకర్ ఫ్రై అయితే వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చూడటానికి ఫ్రాన్స్ ఫ్రైలాగా అనిపిస్తుంది కదా, దానికి మించిన టేస్ట్ అయితే వస్తుందండి. ఎవరైనా తెలియకపోతే ఈ డిష్ కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.